నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చరక మహర్షి ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన ఆయుర్వేద వైద్యం దీర్ఘకాలిక వ్యాధులకు సంజీవని. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా. హిందూ సామ్రాజ్య వైతాళికుడు ఛత్రపతి శివాజీ కాంస్య విగ్రహాన్ని అపురూపంగా తీర్చిదిద్దిన కాటూరి శిల్పులు వెంకటేశ్వరరావు, రవిచంద్ర. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో కాలంగా వైద్య సేవలు అందించిన ప్రాంతంగా గుర్తింపు ఉన్న తమ ప్రాంగణంలో ఆయుర్వేద వైద్యశాలను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని కశ్యప్ ఆయుర్వేద వైద్యశాలను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా అన్నారు. స్థానిక కొత్తపేటలోని డాక్టర్ గోగినేని ఉమా హాస్పిటల్ ప్రాంగణంలో గురువారం ఋషి సాంప్రదాయమైన కశ్యప్ ఆయుర్వేద వైద్యశాలను ఏర్పాటు చేయగా డాక్టర్ గోగినేని ఉమా ముఖ్య అతిథిగా పాల్గొని వైద్యశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యం ప్రాశస్త్యాన్ని వివరించారు. ఋషి సాంప్రదాయమైన ఆయుర్వేద వైద్య సేవలు దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. పంచకర్మ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. కేరళ ప్రాంతానికి చెందిన ప్రతినిధులు పంచకర్మ వైద్య సేవల ద్వారా పలు సమస్యలకి పరిష్కారం చూపగలరు అన్న భావనను డాక్టర్ గోగినేని ఉమా వ్యక్తం చేశారు. వైద్యశాల ప్రారంభ కార్యక్రమంలో చాలా సఖ్యత డాక్టర్ చావా మహిత, చావా యదుకృష్ణ, డాక్టర్ గోగినేని లక్ష్మీప్రసాద్, డాక్టర్ జి సాంబశివరావు, సాయి రామ్మోహన్ రావు, ముత్తేవి రవీంద్రనాథ్, చాలా బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. అలోపతిక్ వైద్యాన్ని నమ్ముకుని మేము ఉండవచ్చు, కానీ ఆయుర్వేదిక్ వైద్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి మెళకువలు, దాని అవసరాలు ఇవన్నీ కూడా మాకు తెలుసు. పురాతన కాలం నుంచి కూడా మరి ఆనాడు ఋషులు జరిగినటువంటి వైద్యం ఇవన్నీ చూస్తే వనమూలికల నుంచి మరి ప్రజలకు ఆ రోజు చేసినటువంటి సేవలు ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా కశ్యప్ ఆయుర్వేదిక్ క్లినిక్ ద్వారా ఈ సేవల్ని ఎంతోమందికి అందిస్తూ మెరుగైన మరి మెళకువలు కేరళ నుంచి వచ్చినటువంటి మరి కొంతమంది ఎవరైతే ఉన్నారో టీం వారు టెక్నీషియన్స్ వారి ద్వారా తప్పకుండా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, అలాగే వారు ఇంకా ముందుకు వెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా మేము చేసేటువంటి దాంట్లో సర్జికల్ అన్నిటి కూడా సుశ్రుతుడు చూస్తాడు. సుశ్రుతుడు టెక్స్ట్ బుక్స్ తీసుకుంటాం. చరకుడు అనేటువంటి వాడు ఉండేవాడు. అతని ద్వారా మేము మెడిసిన్స్ అన్నీ ఇచ్చేవాళ్ళం. ఈ విధంగానే మేము ఫాలో అవుతున్నాము. ఇప్పటికి కూడాను కొన్ని వేల సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. అప్పటి నుంచి ఉన్నటువంటి విషయాలే ఇవాళ కూడా కంటిన్యూ అవుతున్నాయి. కొంత కొత్త రీసెర్చ్ అంటూ జరుగుతూ ఉంది, కానీ వాటిని మించి ఏం జరగటం లేదు. ప్రస్తుతం మేము తెనాల్లో చాలా కాలంగా ఉన్నాము. తెనాల్లో చేస్తూ ఉన్నాం. నేను ఒక 30 ఏళ్ల బట్టి ప్రాక్టీస్ చేస్తున్నా. ఇక్కడ కన్సల్టెంట్గా వస్తున్నాను రేపటి నుంచి. కాటూరి శిల్పులు కళా నైపుణ్యానికి అద్దం పట్టే తీరుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహాన్ని జీవకళ ఉట్టిపడేలా రూపొందించి మరోసారి వారి విశిష్టతను చాటుకున్నారు. యుద్ధానికి సిద్ధమై గుర్రంపై వెళ్తున్న ఛత్రపతి శివాజీ కాంస్య విగ్రహం తయారు చేసే అవకాశం జగ్గయ్యపేటకు చెందిన ఛత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణ కమిటీ వారు సూర్య శిల్పకళ నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలకు అప్పగించారు. విగ్రహ నిర్మాణం పూర్తయిన క్రమంలో గురువారం ఛత్రపతి శివాజీ కాంస్య విగ్రహాన్ని నిర్వాహకులు జగ్గయ్యపేటకు తీసుకువెళ్లనున్న నేపథ్యంలో వారు కాలువ గట్టపై గల సూర్య శిల్పశాల బ్రాంచ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మీడియా ముందు ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గుర్రంపై వెళ్తున్న ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని శిల్పులు ఎంతో చక్కగా మలిచారని ప్రశంసించారు. శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవిచంద్రలు యుద్ధానికి సిద్ధమైన ఛత్రపతి శివాజీ ఖడ్గాన్ని చేతబట్టి గుర్రంపై వెళుతున్న ఆకృతి చూపర్లను విశేషంగా ఆకట్టుకుంది. 12 అడుగుల ఎత్తు, 1200 కేజీల బరువు గల కాంస్య విగ్రహం ప్రతి కోణంలో సజీవ ప్రతిమ వలె ఛత్రపతి శివాజీ కళ్ల ముందు కదలాడుతున్నట్లుగా శిల్పులెంతో రమ్యంగా తీర్చిదిద్దారని చెప్పాలి. విగ్రహం ఆర్డర్ చేసిన నిర్వాహకులు సూర్య శిల్పశాల శిల్పుల శిల్పకళా నైపుణ్యానికి హిందూ సామ్రాజ్య వైతాళికుడు ఛత్రపతి శివాజీ విగ్రహ రూపకల్పన మరోసారి ప్రశంసల పరంపరకు దోహదపడింది. కాగా ఈ నెల 9వ తేదీ ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట దుర్గాపురం శివాజీ సర్కిల్ వద్ద శ్రీ కమలానంద భారతి శ్రీ శివస్వామిల సమక్షంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్టు నిర్వాహక కమిటీ సభ్యులు పబ్బతి నరేంద్ర, పిన్నం వెంగళరావు, సంకా భాస్కర్, నోముల రఘు, రవిచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ అభిమానులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. జగ్గయ్యపేట నుండి ప్రతినిధులు తెనాలి కాటూరి వారి ఆర్ట్ గ్యాలరీకి వచ్చి రకరకాల చిత్రాలను చూసిన తర్వాత మాకు బాగా నచ్చిన ఈ విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని యాజమాన్యం వారితో, వెంకటేశ్వర గారు, రవి గారితో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము ఏదైతే అడిగామో దానికి ఒక 100% ఎక్స్ట్రాగా వారు మా యొక్క సంతోషంతో, ఆనందంతో వారు అందించడం జరిగింది.
దీంట్లో భాగంగా ఈ విగ్రహాన్ని ఈరోజు ఇక్కడి నుంచి తీసుకువెళ్తూ తెనాలి నగరంలో చిన్న యాత్ర చేస్తూ ఉన్నాము ప్రధాన కూడల్లో. దాని ద్వారా జగ్గయ్యపేట నగరంలో మెయిన్ కూడల్లో ఎంటర్ అవ్వగానే స్వామివారి విగ్రహము కనబడేటట్టు మేము స్థలాల్లో నిర్మాణం అనేది కోట ఆకారంలో నిర్మించడం జరుగుతుంది. నిర్మాణం కూడా పూర్తయిపోయింది. దాంట్లో భాగంగా జూన్ 9వ తారీఖున విగ్రహావిష్కరణ ఉదయం 10:15 పూజ్య స్వామీజీ శ్రీ 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 కమలానంద భారతి స్వామీజీ చేతుల మీదుగా మరియు శివస్వామి చేతుల మీదుగా కార్యక్రమం జరుగుతుంది. దీనికి విశిష్ట అతిథులుగా మనకి 3 రాష్ట్రాలకి ఆర్ఎస్ఎస్ క్షేత్ర ప్రచారక్ శ్రీరామ్ భరత్ కుమార్ గారు, భరత్జీ అంటారు, వారు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు కూడా కార్యక్రమానికి వస్తున్నారు. కళాకారులుగా మాకు కావాల్సింది ముఖ్యంగా తయారు చేయించే వాళ్ళ ప్రశంసలే కాబట్టి మరి మేము కూడా ఈ విగ్రహాన్ని ఇంతకుముందు ఛత్రపతి శివాజీ గారి మహారాజు గారి కాంస్య విగ్రహాన్ని మేము మొట్టమొదట ఇదే తయారు చేయడం కాబట్టి మేము కూడా ఈ విగ్రహం పట్ల ఈ తయారీ ఆర్డర్ మాకు రావడం పట్ల కూడా మేము సంతృప్తిగా ఉన్నాం. మరి ఈ సందర్భంగా మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని ఈ విగ్రహాన్ని మాకు ఆర్డర్ ఇచ్చిన మరి హిందూ చైతన్య వేదిక జగ్గయ్యపేట వారికి మేము మా సూర్యశల్సాల తరఫున, మా సిబ్బంది తరఫున, మా ఆర్ట్ గ్యాలరీ తరఫున కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. ఇంకా ముందు ఇలాంటి ఎన్నో కళాఖండాలను తెలియజేసి ఈ తెనాలి కీర్తిని మరి జాతీయ స్థాయిలో తీసుకువెళ్తామని మరి భావిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా పాఠశాలలో విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అందించడం జరుగుతుందని మండల విద్యాశాఖ అధికారి జయంత్ బాబు పేర్కొన్నారు. పోషకాహారాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను మెరుగుపరచడం ద్వారా వెనుకబడిన బలహీన వర్గాల పిల్లల ప్రయోజనాలు కాపాడే దిశగా గురువారం స్థానిక మారిసుపేటలో నల్లమోతు చెంచురామనాయుడు మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో తెనాలి మండల అర్బన్ పరిధిలో మధ్యాహ్న భోజనం పంపిణీ నిర్వహించే ఇన్ఛార్జ్లకు హెల్పర్స్ కు 1 డే ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఎండిఎం నిర్వాహకులను ఉద్దేశించి ఎంఈఓ జయంత్ బాబు మాట్లాడుతూ జూన్ 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా పరిశుభ్రతతో పాటు సురక్షితమైన పద్ధతులను అవలంబించేలా అవగాహన కలిగి ఉండాలన్నారు. భద్రతా ప్రోటోకాల్ పాటించాలన్నారు. కాకుమాను మండలం ఎండిఎం ఏజెన్సీ నిర్వాహకురాలు సుజాత రిసోర్స్ పర్సన్ గా పలు సూచనలు చేశారు. శిక్షణ కార్యక్రమంలో ఎండిఎం నిర్వాహకులచే ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించి పాఠశాలలో మెనూ ప్రకారం అందించే ఆహార పదార్థాలను వండి తీసుకొచ్చిన ఎండిఎం ఏజెన్సీ నిర్వాహకులను ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది, తెనాలి మండల ఎండిఎం ఏజెన్సీ నిర్వాహకులు పాల్గొన్నారు. రాష్ట్ర డైరెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి పాఠశాలలో వంట చేస్తున్నటువంటి మిడ్ డే మీల్స్ నిర్వాహకులకి ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రధానంగా ఈ వంట చేసేవారికి ఏ విధమైనటువంటి సూచనలు ఇస్తున్నామంటే, వంట చేసేటప్పుడు ఏ జాగ్రత్తలను పాటిస్తే అత్యధిక పోషక విలువలతో విద్యార్థులకు భోజనాన్ని అందించవచ్చు. అదేవిధంగా వాష్ ప్రోగ్రామ్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా హైజీనిక్ పరిస్థితులు ఉండే విధంగా చూడడం. ఐటీఐ కోర్సుల్లో శిక్షణ పొందేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 6వ తేదీ శుక్రవారం తెనాలి ఐటీఐ కళాశాలలో నిర్వహించే సెలక్షన్స్ కు హాజరు కావాలని తెనాలి ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ రావిచిన వెంకటేశ్వర్లు వెల్లడించారు. ప్రభుత్వ పరంగా ఐటీఐలో శిక్షణ పొందేందుకు 1496 సీట్లుండగా కేవలం 298 దరఖాస్తులు వచ్చాయని, వీరికి ఈ నెల 6వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జరిగే ఇంటర్వ్యూలో 1 నుంచి 150 మెరిట్ నంబర్ల వారికి, మధ్యాహ్నం 2 గంటల నుంచి నిర్వహించే ఇంటర్వ్యూలో 151 నుంచి 298 వరకు మెరిట్ నంబర్లకు ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు. మెరిట్ నంబర్లు తెలుసుకునేందుకు అభ్యర్థులు నేరుగా కళాశాలలో సంప్రదించి తెలుసుకోవచ్చని, లేదా 9347795839 6304572795 నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. గుంటూరు జిల్లా నందు ప్రభుత్వ, ప్రైవేటు మరియు ఐటీఐల నందు ఈ రేపు జరగబోయే అడ్మిషన్ కొరకు మనకి 298 అప్లికేషన్లు వచ్చి ఉన్నాయి. అందుకు గాను రేపు గుంటూరులో ప్రైవేట్ కాలేజీలు, అదేవిధంగా గవర్నమెంట్ కాలేజీలు కూడా రేపు ఇంటర్వ్యూ జరుగుతుంది. అడ్మిషన్ అనేది మనకి ప్రక్రియ ఓసీ, అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇవన్నీ కూడా రేపు వరుసగా జరపబడుతుంది. ఇవన్నీ అయిపోయిన క్రమంలో రిమైనింగ్ ఏదైతే రిజర్వేషన్ కేటగిరీలో కనుక మిగిలిన సీట్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి గాను 9-10 తారీఖుల్లో జనరల్ పూలు అడ్మిషన్ జరుగుతుంది.
దానికి కానీ మీరు కావాల్సిన సర్టిఫికేట్ ఏదైతే ఉందో మీరు స్కూల్లో ఉన్న టీసీ, ఆ టీసీతో పాటు మీరు ఆన్లైన్లో 10th క్లాస్ మార్కుల సీటు కనుక సర్టిఫికేట్ కనుక తీసుకున్నట్టయితే దాని మీద అదే హెడ్ మాస్టర్ చేత స్టాంప్ వేసి సంతకం పెట్టుకుని తీసుకుని వచ్చిన వల్ల అది ఒరిజినల్గా ట్రీట్ చేసి తర్వాత క్రమంలో మీరు వచ్చిన ఒరిజినల్ సర్టిఫికేట్ని తీసుకోగలగడం జరుగుతుంది. మీ రిజర్వేషన్ అనేది ఒరిజినల్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. ఎందుకంటే కేటగిరీలో వచ్చినప్పుడు కనుక ఓసీలో వస్తే రిజర్వేషన్ సర్టిఫికేట్ అవసరం లేదు. కానీ ఇన్ కేసు రాని పక్షంలో రిజర్వేషన్ కేటగిరీలో వచ్చినట్టయితే మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పర్యావరణ పరిరక్షణకు, పర్యావరణ సమతుల్యతకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి అవి వృక్షాలుగా సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బండి శేషన్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం అమరావతి ఫ్లాట్స్లోని సి బ్లాక్ మున్సిపల్ పార్కులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బండి శేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ ప్రాంత వాసులకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యానికి తోడ్పాటు లభిస్తుందని అన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నిలిపేయడం వల్ల పర్యావరణం పరీక్షించుకోవడం సాధ్యపడుతుందని అన్నారు. కమిషనర్ బండి శేషన్ మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో మొక్కలు నాటి వాటిని వృక్షాలుగా పెంపొందించాలని కోరారు. మొక్కలు పంపిణీ కార్యక్రమంలో మొక్కతో పాటుగా ప్లాస్టిక్ నిషేధానికి ప్రత్యామ్నాయంగా జూటు బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 32వ వార్డు కౌన్సిలర్ మట్టపూడి సంధ్యారాణి, 28వ వార్డు కౌన్సిలర్ యాతాటి అనిల్, ఉప కమిషనర్ వి లక్ష్మీపతి, మున్సిపల్ మేనేజర్ జయకర్, మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, ఆ ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. 32వ వార్డులోని పార్కుల్లోని చెట్లు నాటడం కూడా జరిగింది. 80 మొక్కలు నాటడం ఈ పార్కులో వచ్చేసి, అలానే ఇక్కడికి వచ్చేసిన ప్రజలకు కూడా ఒక మొక్క, ఒక బ్యాగు ఇవ్వటం జరిగింది. చెప్పేది ఏంటంటే ఈ ప్లాస్టిక్ ఐటెంని మనం అందరం కలిసి అరికెడితేనే మన ఆరోగ్యం కూడా మెరుగుపడుద్ది. కాబట్టి దయచేసి ప్రజలు కూడా ఈ ప్లాస్టిక్ అనేది నిషేధిద్దామని ఈ సందర్భం కోరుకుంటూ, అలానే మొక్కలు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటికి ఒక మొక్క ఉంటే బాగుండదు. కానీ మేము ఈ రోజున ఈ మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్లాస్టిక్ వల్ల కలిగేటువంటి అనర్థాలు ఏవైతే ఉన్నాయో తెలియజెప్తూ, అలాగే మొక్కలను మనం ఇంట్లో కానీ, బయట కానీ, వీధుల్లో కానీ, ఇంకా ఇతరత్ర ప్లేస్లో కానీ వాటిని నాటి సంరక్షించి పెంచడం వల్ల కలిగేటువంటి లాభాల గురించి ప్రజలకు చెప్పి చక్కటి పర్యావరణాన్ని సమతుల్యత సాధించాలని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు మన ప్రాంతంలో, పట్టణంలో గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి వారి యొక్క ఆదేశాలతోటి ఈ పార్కులో 32వ వార్డులో ఉన్నటువంటి పార్కులో ఈరోజు యొక్క కార్యక్రమం ఏర్పాటైంది. మా వార్డులో ఇలాంటి కార్యక్రమం ముందుగా చేపట్టడం అనేది నేను సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు అనేది ఈ రోజుతో కాకుండా వార్డులో మన తెనాల్లో వారానికి వచ్చి 2 రోజులైనా సరే కార్యక్రమాలు జరగాలి. ప్లాస్టిక్ నిషేధం అనేది జరుగుతుంది అని ఆశిస్తున్నాం, కానీ కొన్ని షాపింగ్ మాల్స్లో ఇంకా ప్లాస్టిక్ అనేది ఉంటుంది. దానికోసం కృషి చేస్తామని నేను ఆశిస్తున్నాను. పర్యావరణాన్ని పరీక్షించుకోకపోతే రానున్న రోజుల్లో యావత్ మానవాళి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక కొత్తపేటలోని తెనాలి కోర్టుల ప్రాంగణంలో పర్యావరణ పరిరక్షణపై గురువారం తెనాలి మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి శ్రీనివాసులు మాట్లాడుతూ, సమాజంలో ప్రతి ఒక్కరూ పర్యావరణ సమతుల్యత కోసం చెట్లు నాటాలని, వాటిని సంరక్షించాలని అన్నారు. కాలుష్యాన్ని నివారించేందుకు కృషి చేయాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకై చేపడుతున్న చర్యల్లో మానవాళి స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. న్యాయమూర్తులు మాట్లాడుతూ, ప్లాస్టిక్ వినియోగించడం వల్ల పర్యావరణం కలుషితం అవుతుందని, ప్లాస్టిక్ నివారణకు తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ చర్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం పట్టణ పురవీధుల్లో పర్యావరణ పరిరక్షణపై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ వర్ధన్ భారత, అసోసియేషన్ అధ్యక్షులు పేతల ప్రభాకర్, కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, వేజేంద్ర ఉమామేశ్వరరావు, మహబూబ్, న్యాయవాదులు తాడిబోయిన శ్రీనివాసరావు, నరాలశెట్టి సురేష్, కామినేని శ్రీనివాస్, అడప వెంకట్, గుంటి సురేష్ కుమార్, ఎన్వి నాగమహేష్, గుమ్మడి రవిరాజు, న్యాయవాద గుమస్తాలు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు. అసలు మొక్కలు నాటడము, మొక్కలను పెంచడం అనేది పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను. మా కోర్టు క్యారిడార్లోనే మేము ఒక 7 ప్లాంట్స్ చేసాము. ఒక 4 months 5 months బ్యాక్. ఒక 2 రోజులు 3 రోజులు వాటర్ వేసాము. ఇప్పటికీ అద్భుతంగా ఆ ప్లాంట్స్ పెరిగాయండి. అందుకు ప్రతి ఒక్కరూ
అంటే మనం పుట్టిన పిల్లలు మనకేమైనా చూస్తారో లేదు, కానీ మనం వేసిన ప్రతి మొక్క మనతో పాటు సమాజానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. రాబోయే రోజుల్లో ఈ చెట్లు అనేవి కనుక లేకపోతే పర్యావరణం పూర్తిగా నష్టపోతుంది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటికి ఒక మొక్కను నాటండి, పర్యావరణాన్ని కాపాడండి, ప్లాస్టిక్ని అసలు నిషేధించండి. ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. మనం బజారుకి వెళ్ళేటప్పుడు ఒక క్లాత్ బ్యాగు లేకపోతే వేరే తీసుకెళ్దాం. క్యారీ బ్యాగులు పాలిథీన్ మనం వాడొద్దు. పర్యావరణాన్ని కాపాడాలంటే ముందు ఈ ప్లాస్టిక్ని అరికడదాం, మొక్కలను పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడదాం. ముందు రోజుల్లో ఆక్సిజన్ సిలిండర్లు కూడా కొనుక్కోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు. అందుకని ప్రతి ఒక్కళ్ళు ముందు మొక్కలు పెంచడం అనేది బాధ్యతగా చిన్నతనంలోని పిల్లల నుంచే నేర్పాలి. ప్రతి ఒక్కళ్ళు నేను ఒక మొక్కని పెంచాను, ఈ మొక్క నాది అనే భావన వాళ్ళలో కలిగితే ఈ సమాజంలో మనం ఎంతకన్నా చేయాల్సిన మార్పే ఉండదు. అదే సమయంలో మరి ప్లాస్టిక్ వినియోగం మన చిన్నతనంతో పోల్చుకుంటే ఎక్కువైపోయింది. మనం ప్రతి వస్తువు బజార్కి వెళ్ళినప్పుడు సంచి కానీ ఒక టిఫిన్ క్యారేజ్ కానీ తీసుకెళ్ళేవాళ్ళం. ఇవాళ బజార్ నుంచి ప్లాస్టిక్ సంచులతోనే తెచ్చుకోవడం జరుగుతుంది. ఈ ప్లాస్టిక్ సంచులు మనకి ఎంతో అనర్థం. అవి కాలువల్లో పడి కాలువలో పొడిపోవడం, అదేవిధంగా మరి అవి మట్టిలో కలవచ్చినా కూడా కొన్ని సంవత్సరాలు అయినా కూడా ఇవి మట్టిలో కలవపోవడంతో కొత్త మొక్కలు పెరగకపోవడం, ఈ అన్ని అనర్థాలకి కారణం ప్లాస్టిక్. మొక్కలు పెట్టకపోగా ఉన్న చెట్లే కొట్టేస్తున్నాము. అటువంటిది దానివల్ల మనకి చాలా అనర్థం. పొల్యూషను మనకి విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. మరి నేను మా సారు ప్రిన్సిపల్ జడ్జి గారు చూస్తూ ఉంటే వారు పర్యావరణ ప్రేమికులు. ఆయన టేబుల్ మీదే ఒక ఆక్సిజన్ ప్లాంట్ పెట్టి ఉంటుంది. నాకు నిజంగా అది నచ్చుద్ది. అదేవిధంగా మనమంతా కూడా ముఖ్యంగా అందరికీ ఒక అవేర్నెస్ కలగజేస్తే ప్రతి నెలలో ఒక వారాన్ని మనం తీసుకొని ఈ పర్యావరణం మీద కోర్టుకు వచ్చేటువంటి కక్షిదారులకు కానివ్వండి, ఇంకా సమాజానికి కానివ్వండి, న్యాయవాదులుగా మనం ఒక అవేర్నెస్ కలగజేస్తే మన వంతు మన బాధ్యత ఈ పర్యావరణం గురించి కలగజేసినట్లు ఉంటుందని చెప్పి 5 సంవత్సరాల నియంతృత్వ పరిపాలనకు చరమగీతం పాడుతూ ప్రజలందరూ ఐకమత్యంగా కూటమి ప్రభుత్వానికి ఓటేసి గెలిపించిన రోజును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకోవడం హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు ఎద్దేవా చేశారు. తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సీసీఎల్ నాయకులు సౌపాటి కిరణ్, అత్తోట శరత్, కోపల్లి శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంపై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ధికి సంక్షేమానికి తగు ప్రాధాన్యత కల్పిస్తున్నారని, ఐటీ రంగం ద్వారా నిరుద్యోగ సమస్య నియంత్రణకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తున్నారని అన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాళా ఎత్తించిందని ఆరోపించారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర సివిల్ సప్లై విభాగం డైరెక్టర్ కేసన కోటేశ్వరరావు, దొప్పలపూడి శ్యామ్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వెన్నుపోటు అని ఒక కాన్సెప్ట్తో వచ్చాడు. ఈ రాష్ట్రానికి వెన్నుపోటు పడిచింది ఎవరైతే ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు 18 ఏళ్ళు జైల్లో ఉంటే ఆ పార్టీని నడిపించిన షర్మిలారెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ అమ్మగారు రాష్ట్రం అంతా తిరిగి ఆ పార్టీని నిలబెడితే 2019లో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు మరి చెల్లిని తల్లిని కూడా పార్టీ నుంచి బహిష్కరించి మొట్టమొదటి వెన్నుపోటు పడిచింది వాళ్ళ కుటుంబ సభ్యులకి. మేము అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ నీ హయాంలో 1 కిలోమీటరు రోడ్డు వేసిన దాఖలాలు ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నాం. భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా రాజధాని లేని రాష్ట్రాన్ని చూడాల. నువ్వు 2014 నుంచి 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే పిల్లలకు తెలియని క్వశ్చన్గా మిగిలింది. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించకుండా మరి గల్లా జయదేవ్ ఇలాంటి పరిశ్రమలను కూడా ఈ రాష్ట్రం నుంచి బయటకు పంపించి ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి చేసిన వ్యక్తి నువ్వు అన్ని విధాలు కూడా ఈ రాష్ట్రంలో వెన్నుపోటు పడిచింది నువ్వు. సంవత్సరం కాలంలోనే ఈ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రముఖ దిగ్గజ కంపెనీ అయిన ఎన్టీసీపీ, బీపీసీఎల్, మరి రిలయన్స్, టాటా వంటి సంస్థలని ఈ ప్రాంతంలో తీసుకొచ్చి 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించి 9 లక్షల మంది ఉపాధి కల్పించే విధంగా మరి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తున్నారు. నీ హయాంలో ఎక్కడన్నా కానీ ఒక పరిశ్రమ స్థాపించడం జరిగిందా? 11 సీట్లకే పరిమితం చేసి ఈరోజు ప్రజలందరూ మిమ్మల్ని ఒక్క ఛాన్స్ అని అడిగారు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చేస్తారో చూస్తే వెనుజులా దేశంలో ఏ విధంగా ఉచితాలకి ప్రజలు అలవాటు పడి ఈరోజు అక్కడ అడుక్కు తినే పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా రాష్ట్రాన్ని అప్పులపాయం చేసి రాష్ట్ర అభివృద్ధిలో ఏమాత్రం కూడా మీరు చొరవ చూడకుండా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు దాచుకునే విధంగా మీ ప్యాలెస్కి
తాడేపల్లి ప్యాలెస్కి పంపించే విధంగా నగదుని భర్తీ చేసి మద్యం ఏరులై పారించి జే బ్రాండ్తో ప్రజల్ని ఎంతమందిని పొట్టబెట్టుకున్నారో ఆ దినోత్సవంగా పెడితే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తెనాలి నియోజకవర్గం తరపున ఖండిస్తున్నాం. ఐటీ రంగంలో అభివృద్ధిలో వరవలు దొక్కింది. ఈ రాష్ట్రం ముందు తీసుకెళ్తానికి విజనరీ చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తూ 7-10 వయసులో కూడా ఆయన 18 గంటలు పనిచేస్తూ రాష్ట్ర ప్రజల కోసం నా ఆంధ్రులు ఏమైపోతారో అని చెప్పేసి గత ప్రభుత్వంలో పాలకులు ఏ విధంగా పరిపాలించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారో అధోగతి పాలని గాడిలో పెట్టి సక్రమైన నడిపించాలని చెప్పి ఉద్దేశంతోనే ఆయన శ్రమ పడుతుంటే మీరు మాత్రం వెన్నుపోటు దినోత్సవం అని చెప్తారు. ఎవరికి వెన్నుపోటు దినోత్సవం? ప్రజల్ని మీరు వెన్నుపోటు పొడిచారు. ప్రజలందరూ సంవత్సర కాలంలో మేము ఒక నరకాసురుణ్ణి వధించి ఒక మంచి ప్రభుత్వంలోకి వచ్చామని నిన్నటి రోజుని ప్రజలందరూ యావత్ రాష్ట్ర ప్రజలందరూ దీపావళి సంక్రాంతి కలిపి ఎంతో సంతోషంగా జరుపుకున్న రోజు నిన్నటి రోజు. ఒక అద్భుతమైన పరిపాలనని అభివృద్ధి వైపు నడిపిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుంటే ఆ యొక్క ఎన్నుపోటుదారుడైన ఎన్నుపోటుకు అంబాసిడర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కుతంత్రాలతో కుట్రతో ఎన్నుపోటు దినంగా ప్రకటించి తాను పోయి బెంగళూరులో దాక్కున్నాడు. వాళ్ళ యొక్క బులుగు బ్యాచ్ని మాత్రం కొండ గొర్రెల్ని ఎర్రి పప్పల్ని చేసిన ఒక మోసకారి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి రాష్ట్రంలో అభివృద్ధిలో ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉర్రూతలూగుతూ పరవళ్ళు దొక్కుతుంది అభివృద్ధి. కాబట్టి దీన్ని చూసి వారవలేక అనేక కుట్రలకి కుతంత్రాలకి తెరలేపుతున్నాడు. నిన్నగాక మన తెనాలి వచ్చాడు. ఎందుకు వచ్చావయ్యా నువ్వు తెనాలిలో జరుగుతుంది నీ యొక్క ప్రభుత్వంలో వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఒక్కొక్కళ్ళ మీద 10 నుంచి 15 కేసులుంటే వాళ్ళను వచ్చి సమర్థిస్తే యువతకు నువ్వేం సందేశం ఇస్తున్నావు? సమాజానికి నువ్వేం సందేశం ఇస్తున్నావు? నువ్వు క్రిమినల్ కాబట్టి నువ్వు ఒక క్రిమినల్ యాక్టివిటీస్ని ప్రోత్సహిస్తున్నావు. ఆధ్యాత్మిక వికాసానికి ప్రతీకగా సువర్ణ భారతి క్షేత్రంలో రాతితో శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయాన్ని నిర్మించడానికి సంకల్పించామని పెనుగొండ వాసవి క్షేత్రం పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ తెలిపారు. తెనాలి గంగనంపేటలోని శ్రీ విద్యాపీఠం ప్రాంగణంలో గురువారం సరస్వతీదేవి ఆలయ నిర్మాణ భూమి పూజా పత్రికలను శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామీజీ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ శనివారం ఉదయం 7:45 సువర్ణ భారతి క్షేత్రంలో సరస్వతీదేవి ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి భగవత్ అనుగ్రహం పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శాలిగ్రామం ట్రస్ట్ చైర్మన్ నంబూరి వెంకట కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి రావురి సుబ్బారావు, కార్యదర్శి ముద్దాభక్తుని రమణయ్య, కోశాధికారి గోపు రామకృష్ణ, పెనుగొండ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ దక్షిణాది ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా సరస్వతీదేవి ఆలయం రాతితో నిర్మాణం చేయాలని సంకల్పం చేసి 30 సెంట్ల భూమిని సేకరణ చేయటం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ముందు భూమి పూజ చేయాలని ఒక సంకల్పం చేశాము. జగన్మాత యొక్క ఆజ్ఞతో, సద్గురుల యొక్క ఆజ్ఞతో ఈ సంవత్సరము చాలా విశేషంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో జ్యేష్ఠమాసము ద్వాదశి అనగా 7వ తారీఖు 6వ నెల 2025 శనివారం ఉదయం 7:45 ముహూర్తంలో భూమి పూజ కైంకర్యం చేస్తున్నాము. ప్రతి ఒక్క భక్తాదులు కూడా ఈ భూమి పూజ కైంకర్యంలో పాల్గొనండి. అమ్మవారికి విశేష అభిషేక కార్యక్రమం, అలాగే విశేష హోమాలు, విశేష శ్రీచక్రార్చనలు మొదలగు కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే సంకీర్తనోత్సవం కూడా ఉంటుంది. ప్రతి ఒక్క భక్తులు కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించి హోమ కార్యక్రమంలో పాల్గొని ఈ శంకుస్థాపనలో ప్రతి ఒక్క చేత్తో కొబ్బరికాయ కొట్టి అమ్మవారి దగ్గర నవధాన్యాలు సమర్పణ చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. హరి ఓం తస్సత్. గురుపాలెం రోడ్లో సువర్ణ భారతి క్షేత్రం సరస్వతి దేవాలయం నిర్మాణం స్వామివారి ఆశీస్సులతో చేపట్టారు. దానికి 7వ తారీఖు 6వ నెల 2025 సంవత్సరం ఉదయం 7:45 భూమి పూజా మహోత్సవం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ విచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాం. మన బాలస్వామి గారి ఆశీస్సులతో ఈ నెల 7వ తారీఖు శనివారం ఉదయం 7:45 గురుపాలెం రోడ్లో వివేక సెంట్రల్ స్కూల్ పక్కన మనం సేకరించిన స్థలంలో భూమి పూజ మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఇదే మా ఆహ్వానంగా భావించి ప్రతి భక్తుడు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం.
ప్రతి ఒక్కరూ తమకున్న దాంట్లో మానవతా దృక్పథంతో ఆర్తులను అభాగ్యులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ సినీ దర్శకులు మాఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు దిలీప్ రాజా తమ జన్మదినాన్ని పురస్కరించుకుని అన్నారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామ కాలవ గట్ల పక్కన చెట్ల కింద నివసించే నిరుపేద ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారితో గురువారం దిలీప్ రాజా తమ జన్మదినోత్సవ వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టినరోజు నిరుపేదలతో మధ్య జరుపుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఆర్భాటంగా జన్మదినోత్సవం జరుపుకోవడం తన విధానం కాదని అన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాలను అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఆదరించాలన్న ఆలోచనతో పేదరికంతో సావాసం చేస్తున్న వారిని పరామర్శించి వారి అవసరాలు ఎంతో కొంత తీర్చాలనే సంకల్పంతో నిరుపేదలకు సేవలు అందిస్తున్నామని అన్నారు. ఆ ప్రాంత నిరుపేదల జీవనశైలిని వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. త్రాగునీటి అవసరాలకు మంచినీటి పంపును ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. నూతన వస్త్రాలను అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు. వారితో సహపంక్తి భోజనం చేశారు. వైష్ణవి కళాశాల నిర్వాహకులు పాటిబండ్ల శ్రీనివాసరావు వితరణతో రోహిణి ఎండలు మండుతున్న నేపథ్యంలో చల్లని మజ్జిగ మంచినీరు పంపిణీ చేసి తమ సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. తెనాలి విజయవాడ రహదారి పక్కన రైల్వే స్టేషన్ వంతెన సమీపంలో గురువారం శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి నిర్వాహకులు కుర్ర శ్రీను ఆధ్వర్యంలో వైష్ణవి కళాశాల ప్రిన్సిపల్ పాటిబండ్ల శ్రీనివాసరావు వితరణలో పాదచారులకు చల్లని మజ్జిగ మినరల్ వాటర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కుర్ర శ్రీను మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ప్రతి ఏటా వేసవిలో చలివేంద్రం సేవలు అందిస్తున్నామని, వైష్ణవి కళాశాల ప్రిన్సిపల్ పాటిబండ్ల శ్రీనివాసరావు చలివేంద్రం సేవలకు 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారని, వేసవి ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మజ్జిగ మంచినీరు పంపిణీకి తోడ్పాటు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ శ్రీనివాసరావు, పి ప్రవీణ్, అబ్రహాం, ప్రసాద్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున ఎండల తీవ్రతను చూసి మరి వైష్ణవి జూనియర్ కాలేజీ అధినేత అయినటువంటి శ్రీ పాటిబండ్ల శ్రీనివాసరావు గారి సహాయ సహకారంతో ఈ చలవేంద్రం నిర్వహించినప్పటి నుంచి కూడా ప్రతి ఏటా కూడా వారి సహాయ సహకారం ఉంటుంది. మరి ఈ చలవేంద్ర నిర్వహణకు కూడా వారు 5,000 రూపాయలు కూడా మరి విరాళం ఇచ్చి ఉన్నారు. వారికి ఆ దేవుని ఆశీస్సులు వెళ్ళవేళ్ళ ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ మరి ముఖ్యంగా ఈ రోజున ఎండ తీవ్రత చూసి వారు మజ్జిగ పంపిణీ చేద్దామని చెప్పేసి ఆలోచన చేశారు. వారి యొక్క సహాయ సహకారంతో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పాదచారులకి మరి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. మరి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రజలందరూ కూడా మరి జాగ్రత్తలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క చలవేంద్రం దరిదాపులుగా 15 ఏళ్ల నుంచి కూడా ఈ ప్రాంతంలో మరి నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం. సాయిబాబాకు అత్యంత ప్రీతిపాత్రమైనది అన్నదానమేనని సాయి లక్కరాజు పేర్కొన్నారు. స్థానిక చినరావూరు డొంకలో ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్కరాజు సాయి మాట్లాడుతూ కేశవ మఠం అప్పయ్య లక్ష్మీనాంచారమ్మల స్మృత్యార్థం వారి కుమారుడు వెంకట్రావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి గురువారం పట్టణంలో వివిధ కాలనీలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని క్రమం తప్పక నిర్వహిస్తున్నామని, ఎవరైనా కోరితే వారు నివసించే కాలనీలో కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు సురేష్, రమణయ్య, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి తరఫున ప్రతి నెల మొదటి గురువారం క్రమం తప్పకుండా గత 5 ఏళ్ల బట్టి ఈ కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఎవరైనా ముందుగా మమ్మల్ని ఆ కాలనీలో ఇంతమంది కావాలని కోరితే తప్పక ఆ కాలనీలో మేము ఏర్పాటు చేయగలం తెలియజేసుకుంటున్నాము. ఈ రోజున చిన్నరావు డొంకలోని మారుతి ఆలయంలో 101 మందికి అన్నప్రసాద వితరణ జరుగుతోంది. దీనికి రిటైర్డ్ ఎండిఓ గారు రమణయ్య గారు కూడా ఇచ్చేశారు. ఈ కార్యక్రమానికి మాకు దిగ్విజయంగా సహకరిస్తున్న ప్రతి కాలనీ వాసులు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని కేశవ మఠం అప్పయ్య మరియు నాంచారమ్మల స్మృత్యర్థం వారి కుమారుడు వెంకట్రావు గారు సౌజన్యంతో మరియు మిత్రుల సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ సాయి గారి ఆధ్వర్యంలో సాయి ప్రసాద్ కార్యక్రమం కింద గత 5 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తున్నారు. వారి యొక్క సేవా కార్యక్రమంలో మేము కూడా వృత్తావసరంగా సాయం చేస్తూ ఉన్నాము. ఆ సాయిబాబా యొక్క కృతలన్నీ కూడా వారి మీద ప్రశ్నించాలని, ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆ సాయిబాబాను కోరుకుంటూ సెలవు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని దుగ్గిరాల రైలుపేట మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న ఆలయం వద్ద పంచాయతీ ఆధ్వర్యంలో అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. మొత్తం గ్రామంలో 150 మొక్కల వరకు నాటారు. సిసో, బాదం, నేరేడు, రావి, చింత, మర్రి, కలబంద వంటి మొక్కలు ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి నాటారు. అదేవిధంగా చిలువూరు గ్రామంలో పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపీపీ షేక్ జబిన్, గ్రామ సర్పంచ్ చిలువూరు మాణిక్యం, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ఏళ్ల జయలక్ష్మి, ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కల్ని నాటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, నియోజకవర్గం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, గ్రామ సర్పంచ్ బానావత్ ఖుషీబాయ్, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, దోస్త్ ఆర్గనైజేషన్ కార్యదర్శి గద్దెవాసు, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, పంచాయతీ కార్యదర్శి కె వివేకానంద, కొంగర జోగేంద్ర ప్రసాద్, పాటిబండ్ల సాయి, కొంగర సుధీర్, పీత లక్ష్మీరాజ్యం నాయుడు, బాపురావు, వంకధార సుధాకర్, గుప్తా, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎస్ నవీన్, బొజ్జ బాలు యాదవ్,
సచివాలయ సిబ్బంది కీర్తి, జాహ్నవి, శ్యామల, హనుమంతరావు, గ్యాస్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు మాట్లాడారు. మన కూటమి నాయకులతో మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ మొక్కలు అంటే 2000 మొక్కలు ఇచ్చారు టార్గెట్ మన మండలానికి. ఆ మొక్కలు కూడా అన్నీ కూడా నాటడం జరిగింది. ఇంకా మన ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా మొక్కలు నాటడమే కాదు, మన ఇంటి పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలనేది కూడా కాన్సెప్ట్ మనందరూ మన ప్రజలకు కూడా తెలియాలి. అది కూడా అవేర్నెస్ వస్తే ఇంకా బాగుంటుంది. ముఖ్యమంత్రి వర్యులు, పర్యావరణ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి ఆదేశాలకు, వారి ఆలోచనలకు అనుగుణంగా మన దుగ్గిరాల గ్రామ పంచాయతీలు ఈ రోజున 150 మొక్కల్ని ప్లాంట్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసి మొక్కలను కూడా ఉంచుకొని నాటించేటువంటి కార్యక్రమం ఈరోజు గ్రామ పెద్దలు, పంచి గారు, కూటమి నాయకులందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీరు గమనిస్తూనే ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలు ప్రతి నెల 3వ శనివారం నాడు అనేక కార్యక్రమాలు, ఒక్కొక్క వారం ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని ఈ పర్యావరణాన్ని ఎలా మనం పరిరక్షించాలి, ఎలా మనం శుభ్రత పాటించాలి, ఈ ప్రజల ఆరోగ్యం ఎలా కాపాడాలి అనే దాని మీద మన నాయకులు, కూటమి ప్రభుత్వం చేస్తున్న విశేషమైన అవిరళ కృషికి మనం కూడా వాళ్ళకి తోడుండి ఇటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొని మొక్కలను పెంచి మొక్కలు నాటమే కాదు, అది పెంచే బాధ్యత కూడా మనమే తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. పర్యావరణ దినోత్సవం మన ఇంటినే కాదు, చుట్టుపక్కల వాతావరణం కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు భాగస్వాములుగా భావించి ప్రతి ఒక్కరు పర్యావరణ రక్షించుకోవాలి. ఇప్పుడు పెరుగుతున్న ఫాస్ట్ జనరేషన్లో మొక్కలు నాటడం, ఒక చెట్టుని అమ్మ పేరుతో ఒక మొక్కను నాటి ప్రతి ఒక్కరు ఇలాంటి కార్యక్రమం నిర్వహించుకొని, అలాగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రీనరీ పెంచడం అనేదే కాకుండా ప్లాస్టిక్ని నిషేధించి ప్లాస్టిక్ రహిత సమాజానికి కూడా అందరం తోడ్పడాలి. ఇంటి పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాలని. అలాగే మురుగునీటిని వీటన్నిటినీ కూడాను ఎప్పటికప్పుడు రాబోయేది మరి వర్షాకాలం కాబట్టి ఎటువంటి అంటువ్యాధులు సోకకుండా తగు జాగ్రత్తలు ప్రజలందరూ తీసుకోవాలి. ఆ విధంగా దుగ్గిరాల గ్రామ పంచాయతీ వారు కూడా సహకరిస్తారు. ప్లాస్టిక్ని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సేవా సంస్థలు, ఎన్సీసీ, స్కౌట్స్, పారిశుద్ధ్య సిబ్బంది అందరూ ఒక మండల స్థాయిలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకుని ఈ ప్లాస్టిక్ని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చరక మహర్షి ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన ఆయుర్వేద వైద్యం దీర్ఘకాలిక వ్యాధులకు సంజీవని, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా. హిందూ సామ్రాజ్య వైతాళికుడు ఛత్రపతి శివాజీ కాంస్య విగ్రహాన్ని అపురూపంగా తీర్చిదిద్దిన కాటూరి శిల్పులు వెంకటేశ్వరరావు, రవిచంద్ర. ఇవి నాటి హెచ్సిబి న్యూస్. నమస్తే.